చుక్ చుక్ రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి. హాయ్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము. బయటికంటే మా అన్న వాళ్ళ ఇంటికి. సో వెల్కమ్ టు నల్గొండ. ఇక్కడ వెదర్కి ఒక సాంగ్ వేసుకోవాలనిపించింది. నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా, ఈ తొలకరిలో తలతల నాట్యం నీదేనా. ఆ మెరుపులలోన నీ పిలుపులు వింటున్నా, ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా. ఇక చాలండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఇక్కడ మా అన్న మేము వస్తున్నామని గుమగుమలాడిస్తుండు చికెన్ని. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయా, మా అన్న వంటలు ఇరగదీస్తాడు. ఎంత బాగా వండుతాడో అంతే తొందరగా కథం పట్టిస్తాడు. వండడం గురించి అండి నేను చెప్పేది, అంటే తినడం కూడా అనుకోండి. అన్న హాయ్ అమ్మ, హాయ్ చెప్పే. చికెన్ మా ఇంట్లో అన్నానే మీకోసమేనండి హాయ్ చెప్పించాను. మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్స్లో. చూసారా, వండడము అయ్యింది, మెయ్యడము అయ్యింది, తెల్లారి లేవడము అయ్యింది. చూడండి, చల్ల గాలి వస్తుంటే నేను లేచి బ్రష్ చేసుకొని మెట్ల మీద కూర్చొని నన్ను నేను తెగ చూసేసుకుంటున్నాను. ఏమనుకోకండి, అప్పుడప్పుడు అలా చేస్తుంటా, అంటే నాకు కొంచెం పిచ్చి ఉంటుందే, డోంట్ మైండ్. కిచెన్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి, ఏందా అని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఏముంది, మళ్ళీ మొదలుపెట్టాడు మా అన్న వంట. పొద్దున్న మటన్ వండుతున్నాడు. అసలు ఏంది ఇంత ఫాస్ట్గా ఎట్లా వండుతాడో ఖచ్చితంగా నేను చూడాలి ఈసారి అని నేను చూసి మీకు చూపిద్దామని పరిగెత్తుకుంటూ వచ్చా. చూసేసరికి ఇదండి సంగతి. ఏం లేదు, మనము అన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఒక్కొక్కటి పచ్చిమిర్చి వేగినాక ఉల్లిగడ్డలు వేగినాక టమాటా వేగినాక కూర అట్లా వేసుకొని చేసుకుంటాంగా. మా అన్న అట్లా కాదండి, అన్నీ తీసుకెళ్ళి ఒకటేసారి అందులో పడేస్తున్నాడు. దేంట్లో, కుక్కర్లో పడేస్తే విజిల్ పెట్టేస్తే అదే ఉడుకుతుంది. కానీ అదేంటో టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలా నేను ట్రై చేశాను అనుకోండి, పెంటే ఇంకా తినడం కాదు కదా, కనీసం కుక్కలు కూడా తినమనుకుంటా. అంటే మరీ అంత దారుణంగా ఏం చెయ్యనులేండి. సర్లేండి. ఇక్కడ మా అన్న ఏం చేశాడంటే కుక్కర్ తీసుకున్నాడు, అందులో కొంచెం నూనె వేసుకున్నాడు, కొన్ని జీలకర్ర వేసుకున్నాడు, అందులోనే ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి కట్ చేసుకొని వేసుకున్నాక లేత మటన్ అండి. మా అన్న ఈరోజు చేసేది స్పెషల్ చింత చిగురు మటన్. అండ్ ఇక్కడ వీళ్ళు ఏమంటారు దీన్ని, రాక్ సాల్ట్ వాడతారు. రాక్ సాల్ట్ అంటే హిమాలయన్ పింక్ సాల్ట్ వాడతారు. ఇదంట బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఏమన్నా ఉంటే కంట్రోల్ చేస్తుందంట. ఏమో మా వదిన చెప్పింది, మీరు కూడా ట్రై చేసి చూడండి, తగ్గితే మంచిదేగా ఆరోగ్యానికి. ఇక్కడ ఇంకా మా అన్న అన్నీ వేసి అందులోనే కొంచెం కారం, పసుపు, ఉప్పు, అల్లం అంతా వేసి కొన్ని నీళ్ళు వేసుకొని దాని చేత్తోనే పైకి కిందికి ఉల్టా మీద సీదా అంతా కూరనంతా కుదిపేసి దాన్ని తీసుకుపోయి కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పడేసిండు. స్టవ్ మీద ఎన్నిసార్లు అంటే ఒక 4 నుంచి 5 విజిల్ ఏమో వచ్చినాయి అని చెప్పిండు. సో విజిల్ వచ్చేదాకా పెట్టుకున్నాడు. కూర చాలా ఫాస్ట్గా అయిపోయింది, టేస్టీగా కూడా ఉంది. అదేందో మ్యాక్స్ అబ్బాయిలు చేస్తే కూరలు చాలా బాగుంటాయి, కానీ అంతే దరిద్రంగా చేస్తారు కిచెన్ బండ్ అంతా. ఇక్కడ చూడండి, అసలు మొదటికి ఏ చాయిస్ ఇయ్యాడు పాపం. నేను చేస్తా అంటే కూడా నువ్వు గంట చేస్తావు, నేను చేస్తా పో 5 నిమిషాలు అని చెప్పి టక్కా చేసేస్తాడు. ఎంత ఫాస్ట్గా వండినామో అంతే ఫాస్ట్గా కడుపులు వేసేసేయాలి. మళ్ళీ అప్పటిదప్పుడే ఇప్పుడు ఒక పూట వండినామా ఆ పూటకి అది అయిపోవాలి, 2వ పూటకు ఉండొద్దు అంటాడు. అదేందో ఏమో ఎప్పటికీ అప్పుడు ఆ పూటకి ఫ్రెష్గా వండుకోవాలి అని చెప్తాడు అన్న. ఇక్కడ బియ్యం కూడా పొయ్యి మీద పెట్టిండు. చూడండి ఏం చేస్తున్నాడో, అది తీసుకొచ్చి పెట్టిండు. ఏందో సపోర్ట్ అంట, నాకైతే ఏం అర్థం కాలే. మీకు అర్థమైతే నాకు చెప్పండి కామెంట్స్లో. ఇక్కడ వండడము అయ్యింది 5 నిమిషాల్లో, మేము మెయ్యడం కూడా అవుతుంది. మేయడానికి ఆలస్యం లేదు, వండడానికి ఆలస్యం లేదు. మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే పొద్దున్నే ఒక పూట కానిచ్చేసినాం. ఇక ఉంటాం అలా, బాయ్.